హలో, గుడ్ మార్నింగ్. ఈ కాయలు చూడండి, కమలా నిమ్మ హార్వెస్ట్ చేశాము. చాలా కాయలు వచ్చాయి. ఇప్పుడు చెట్టుని ఇలా ఉన్నప్పుడు వీటిని కత్తిరితోటి మనము కట్ చేయాలి. ఈ సంవత్సరం చాలా కాయలు వచ్చినాయి, పంట బాగా ఉంది. ఇప్పుడు చూడండి, ఒక్క కొమ్మకి ఇట్లా గుత్తులు గుత్తులుగా వస్తాయి. ఈ గుత్తులు మంచి కాయ, బాగా రసం వస్తుంది. అందరూ వచ్చి కోసుకెళ్తూ ఉంటారు. ఇంకా చెట్టు పైకి చాలా కాయలు ఉన్నాయి, అవి పండిపోయి కనిపిస్తూ ఉన్నాయి. పైకి ఎక్కి కొయ్యాలి, కత్తెర పెట్టి కట్ చేయాలి. అదేమో జామ చెట్టు. ఇది ఇంకొక చెట్టు ఉంది, ఇవి ఇక్కడ చాలా చిన్న పిందె, ఎంత క్యూట్గా ఉంది చూడండి. చిన్న పిందె అన్నమాట. ఇట్లా చెట్టు నిండా పూత వస్తూ ఉంది, పూత కూడా బాగుంటుంది. ఆ తర్వాత మా ఇంట్లో ఇవి 4-5 చెట్లు ఉన్నాయి, ఇక్కడ చూపిస్తాను. నీడగా ఉంది, ఎండ లేదు ఇక్కడ. కాయలు చూడండి, ఇదిగో కాయ మీకు కనిపిస్తుందా? కాయ ఇట్లా ఇంత పెద్దది అయిన తర్వాత పండుద్ది అన్నమాట. చూడడానికి అబ్బో పెద్ద కాయలాగా ఉంటుంది. ఇదిగోండి, ఇట్లా చెట్టు నిండా. అదేమో బొప్పాయి చెట్టు, ఇప్పుడే పండుతున్నాయి కాయలు. ఈ చెట్టు అంతా అదే. తర్వాత ఇక్కడ పొట్ల చెట్టు, గణుపు పురుగు పడింది, ఇంకా పెద్దది కాలేదు, ఆకు మొత్తం పాడైపోయింది. వీటికి ఏం మందులు వేయాలో తెలీదు. ఇక్కడ చిన్న పిందె వచ్చి ఆ పిందె కూడా మురిగిపోయింది. తర్వాత ఇక్కడ కూడా పొట్ల పందిరి ఇప్పుడే పెద్దగా అవుతుంది. అయితే ఇక్కడ ఒక పొట్లకాయ వచ్చింది, చాలా చిన్నది, క్యూట్గా ఉంది. ఇక్కడే ఒక తమాషా చూడండి మీరు, ఇక్కడేమో పొట్లకాయ ఉంది, ఇక్కడేమో కీరా దోసకాయ ఉంది. ఇది కీరా దోసకాయ, పొట్లకాయ రెండు ఒకేలాగా ఉన్నాయి నాకు. ఇది గీర్ల పొట్లకాయ ఇలాగ ఉంటుంది, కాకపోతే ఇక్కడ తొడుము చూస్తే ఇది కీరా దోసకాయ కింద మనకు బాగా తెలుస్తుంది. ఇది విత్తనం పెట్టాను, బకెట్లో పెట్టాను, దీనికి కూడా తెగులు వచ్చేసింది. ఇక్కడ పురుగులు చాలా ఎక్కువ, దోమలు ఎక్కువ. ఇదిగో చూడండి, ఈ ఆకులు ఎట్లా తినేసినాయో. ఈ ఆకులు మొత్తం రంధ్రాలు చేసినాయి. ఇప్పుడే ఇంకా పూత వస్తూ ఉంది. ఈ పూత, పిందె ఇవన్నీ కూడా పురుగులు నాశనం చేస్తున్నాయి. ఇది చూడండి, పొట్ల చెట్టుకి పూత, తర్వాత కాకర చెట్టు, ఆ తర్వాత చూడండి, ఇదంతా తోటే. ఈ చెట్టు వాటర్ యాపిల్, ఇంకా పూత రాలేదు. జనవరి నెలలో దీనికి పూత వస్తుంది, చాలా కాయలు వస్తాయి. చూడండి, ఇది చెట్టు, ఇది పైన పిందెలు ఉన్నాయి, బాగా ఇలా చిన్ని పిందెలు మీకు కనిపిస్తున్నాయేమో తెలియదు. పిందెలు పైకి బాగా పెద్దదైపోయింది, చెట్టు పైకి ఎగిరిపోయింది. ఓకే అండి. ఈ కాయలు అయితే జ్యూస్కి చాలా బాగుంటాయి. చాలామంది మా ఇంటికి వచ్చి కాయలను తీసుకెళ్తూ ఉంటారు. ఇది షుగర్ని తగ్గిస్తుందని ఒక నమ్మకం, బీపీని కంట్రోల్ చేస్తున్న ఒక నమ్మకం. అందరూ కూడా వాళ్ళే వచ్చి కట్ చేసుకుని తీసుకెళ్తారు. ఇన్ని కాయలు ఒక్కసారి చూడండి, టేబుల్ నిండా ఈ కాయలే. ఎప్పుడు ఎక్కువ ఆ పంట వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా వాటిని కోసుకోవాలి. ఇదైతే బాగా ఎర్రగా పండిపోయింది, చూడండి దాని తర్వాత ఎంత చక్కగా పండిందో. ఓకే అండి, ఇలాంటి చెట్లు మీరు కూడా పెంచుకొని కాయలను పండించుకొని అందరికి ఇవ్వండి. ఈ క్రిస్మస్కి ఈ కాయలే మీకు కానుక.
కావాలంటే తలా ఒకటి తీసుకొని జ్యూస్ చేసుకోండి. ఓకే బాయ్.